ఇదైనా గుర్తుందో లేదో చెప్పు. ఇది నేను నీకిచ్చింది కదా. నువ్వు ఇప్పటి వరకు దాచుకున్నావా? దాచుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుని మరీ చూసుకున్నాను. తన బిడ్డ మనసు తల్లికే తెలుస్తుందిరా. ఒకప్పుడు నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను. నీకిష్టం లేని పెళ్లి చేసి నిన్నిబ్బంది పెట్టాను. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయదలుచుకోలేదు. అందుకే నీ మనసు అర్థం చేసుకొని నీ చిన్ననాటి స్నేహితురాల్ని నీకోసం తీసుకొచ్చాను. ఈ సర్ప్రైజ్ నచ్చిందా? చాలా నచ్చిందమ్మా. కేతన, రాహుల్ చాలా రోజుల తర్వాత కలిశారు కదా, ఇద్దరూ వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకోండి. కేతన, పద. ఏంటి రాహుల్ అలా చూస్తున్నావు? కొన్ని కొన్ని కోరికలు కలలుగానే ఉండిపోతాయి అనుకునేవాణ్ణి, కానీ అవి కూడా నిజంగా ఎదురవుతాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నా కోరిక నిజమై నాకెదురుగా కూర్చునేసరికి నమ్మలేకపోతున్నాను. ఇక మళ్ళీ మనం జీవితంలో కలవేమోనని నువ్వు అనుకున్నావా? అసలు కలిసే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. నుదిటి మీద రాసి పెట్టుంది కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం మళ్ళీ కలవాలని మనం ఎంతగా కోరుకున్నామో మన విధిరాత కూడా అంతే గట్టిగా రాసి పెట్టినట్టుంది. అందుకే మళ్ళీ మనం ఇలా కలవడం జరిగింది. ఇన్ని రోజులు విధి ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది అనుకుంటే పెద్దగా నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, విధి ఎంత బలమైందో, ఎంత విచిత్రమైందో. ఇన్నాళ్ళకి మనల్ని భలే కలిపింది. ఇన్నాళ్లకైనా నా ప్రయత్నం వల్లే కలిసాము. నేను నిన్ను కలవాలని బలంగా అనుకోవడం వల్లే మళ్ళీ కలిసాం. అంటే నా ప్రయత్నం ఏమీ లేదని దెప్పి పొడుస్తున్నావా? దెప్పి పొడవడం కాదు, నిజమే కదా. కనీసం నన్నెప్పుడైనా గుర్తు చేసుకున్నావా? భలే దానివే, గుర్తు చేసుకోవడం. నిన్ను గుర్తు చేసుకోకుండా నాకు రోజు కూడా గడిచేది కాదు. అయినా నేను నిన్ను గుర్తు చేసుకోకుండానే నేను నీ గురించి ఆలోచిస్తున్నానని మా అమ్మ గుర్తించిందంటావా?
అది కూడా నిజమే అనుకో. అవును, మళ్ళీ మనం కలుస్తామా లేదా అని చాలాసార్లు అనుకున్నాను. కలిసే అవకాశం కోసం చాలాసార్లు కోరుకున్నాను. మనిద్దరిలో నేనే నీకోసం ఆలోచిస్తున్నానేమో అనుకున్నాను. ఇక్కడికొచ్చే వరకు నేనసలు నీకు గుర్తున్నానో లేదో అని అనుమానపడుతూనే వచ్చాను. థ్యాంక్ గాడ్, నేను నీకోసం ఎలా అయితే ఎదురుచూస్తున్నానో నువ్వు కూడా నా కోసం అలానే ఎదురుచూస్తూ ఉన్నావు. ఇప్పుడే నాకు ఆ క్లారిటీ వచ్చింది.